ఏపీలో అసలు సిసలు సంగ్రామానికి తెరలేచింది. పవన్ సమర శంఖారావం పూరించారు. వారాహితో అంకురార్పణ చేశారు. స్టార్ పొలిటీషియన్స్లోనూ జనసేనాని దారి రహదారి అనేస్తున్నారు. అనేక మంది రాజకీయ నాయకుల మాదిరిగా ఆయనకు దొంగ తిరుగుడు మాటలు రావు. మనసులో ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తానంటున్నారు పవన్. ఇప్పుడు వారాహి యాత్రలో తోటి స్టార్ హీరోలను తెగ పొగిడేస్తున్నారు ఆయన. గోదావరి జిల్లాలో ఒక్క ఓటును కూడా పోకుండా వడిసి పడుతున్నారు. వారాహిపై గర్జిస్తున్న గబ్బర్ సింగ్, రూటు మార్చిన పవన్ కళ్యాణ్, టాప్ హీరోల అభిమానులపై కన్నేసిన పవన్, టాప్ హీరో అభిమానుల ఓట్లను ఒడిసి పడుతున్న పవన్, తనను తాను తగ్గించుకొని ముందుకు సేనాని. గోదావరి జిల్లాలో వైసీపీ ఖాతా తెరవకుండా ప్లాన్. వైసీపీపై ఆగ్రహంతో ఉన్న యువత. జనసేనాని స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా? ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేదిలో ఓ డైలాగ్ ఇది. పవన్ గురించి కమెడియన్ ఎంఎస్ నారాయణ చెప్పినా అందులో సీరియస్ ఉంది. పవన్ గురించి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో విపరీతమైన స్టార్డమ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. ఆయన గురించి నిర్మాతలు పడిగాపులు కాస్తారు. సినిమాలు తీసేందుకు దర్శకులు క్యూ కడతారు. అటువంటి పవన్ కళ్యాణే సాటి నటుల విషయంలో చెప్పిన తెగువైన మాటలు తెలుగు సినీ ఇండస్ట్రీని ఆకట్టుకుంటున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి. సహచర నటులపై ఉన్న గౌరవ భావాన్ని తెలియజేస్తున్నాయి. వారాహి యాత్రలో మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపిస్తున్నారు పవన్. రాజకీయ పర్యటనల్లో సినిమా హీరోల పేర్లు పదే ప్రస్తావిస్తున్నారు. బాలకృష్ణ, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వీళ్ళంతా తనకంటే పెద్ద హీరోలని చెబుతూ తన సింప్లిసిటీ ఏంటో చెప్పకనే చెప్తున్నారు పవన్. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. అసలు వారాహి టూర్లో హీరోల పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక పవన్ భారీ స్కెచ్ సిద్ధం చేసినట్లు అర్థమవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఎక్కువ. సినిమా అనేది వాళ్లకు ఓ ఎమోషన్. అందరూ హీరోలను అక్కడ దేవుళ్లలా చూస్తుంటారు. ప్రతి హీరోలకు లక్షల్లో అభిమానులు, పదుల్లో అభిమాన సంఘాలుంటాయి. అప్పుడప్పుడు అభిమానం హద్దులు దాటుతుంటుంది. ఈ మధ్య అత్తిలిలో ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగి ఓ అభిమాని కూడా చనిపోయాడు. హీరోలకు అనుగుణంగా అభిమానుల మూడుంటుంది ఉభయ గోదావరి జిల్లాల్లో. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇంకా రచ్చరచ్చే. పవన్ వర్సెస్ మిగతా హీరోలు అన్నట్లుగా సీన్ కనిపిస్తుంటుంది. ఇది తెలుసు కాబట్టే పవన్ పదే హీరోల పేర్లు ప్రస్తావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అగ్నికుల క్షత్రియులు చెప్తా ఉన్నారు, అన్న మీ అభిమానులకిను ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి గొడవ పడుకుంటారంటారు. మావాడంటే ఎక్కువ అంటే సినిమా అనేది వినోదం, ఆనందం. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారన్నా,
మహేష్ బాబు గారన్నా, అల్లు అర్జున్ గారన్నా, రామ్ చరణ్ గారన్నా, మెగాస్టార్ చిరంజీవి గారన్నా, బాలకృష్ణ గారన్నా, మిగతా హీరోలు అందరి పేర్లు చెప్పలేను కనుక అర్థం చేసుకోండి. నాకు అందరంటే గౌరవం, అందరంటే ఇష్టం. వాళ్ళ సినిమాలు నేను చూస్తా, కనిపిస్తే మాట్లాడుకుంటాం. సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టం, రాజకీయాలు చూపించకండి. రాజకీయాలు వేరు. ఇక్కడ రైతు కులం లేదు. ఇక్కడ సినిమాలు ఇష్టపడితే మీరు మహేష్ గారిని ఇష్టపడండి, జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడండి, బాలకృష్ణ గారిని ఇష్టపడండి. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నా మాట వినండి ఒకసారి. ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. మహేష్ గారు ఉన్నారు, ఆయన నాకంటే పెద్ద హీరో. ఎందుకు చెప్తున్నానంటే నాకేం అలాంటి యుగోలు లేవు. వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. పాన్ ఇండియా హీరోస్. రామ్ చరణ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయారు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. నేను తెలియదు ప్రపంచవ్యాప్తంగా. నాకు అలాంటి ఈగోస్ ఏం లేవు. నాకు సగటు మనిషి బాగుండాలి. నాకు కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలో ఉన్న పేదరికాన్ని పారద్రోలాలి. హీరోల పేరుతో ఓట్లు చీలిపోవద్దని పవన్ ప్లాన్ చేస్తున్నారు. మేమంతా ఒకటే, ఆ హీరోలే నాకంటే ఎక్కువ అంటూ అందరి అభిమానుల ఈగోను సాటిస్ఫై చేస్తూ తనకు మద్దతుగా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ చెప్పిన హీరోలకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. లక్షల్లో అభిమానులున్నారు. వారంతా వన్ సైడ్ గా ఉంటే పవన్ కు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. వారు కూడా పార్టీలుగా విడిపోయి ఉన్నారు. అందుకే అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు పవన్. గోదావరి జిల్లాలో వైసీపీ ఖాతా కూడా తెరవకూడదనే కసి మీద ఉన్న పవన్ ఒక్క ఓటు కూడా చీలకుండా ప్లాన్ చేస్తున్నారు. సముద్రాన్ని పక్కన పెట్టుకుని నీళ్ల కోసం అలమటించే అగ్నికుల క్షత్రియులు, మత్స్య కార్మికుల జీవితాలు బాగుండాలి. నేను ఎట్లా ఆలోచిస్తాను. అందుకని మీరందరూ నా విజ్ఞాపన, నా అభ్యర్థన, నా విన్నపం, కులపరంగా మనలో మనం కొట్టుకోవద్దు. హీరోలను ఇష్టపడితే హీరోలను ఇష్టపడదాం. రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ సమిష్టిగా ఒకటి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు బలంగా నిలబడితే రైతులు ఎంత గొంతు చించుకున్నా డబ్బులు పడకపోతే జనసేన పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే డబ్బులు పడ్డాయి. ఈ సమాజానికి పోరాటం చేసేవాళ్ళు కావాలి. నేను ఒక్కనే సరిపోను. ప్రతి గ్రామాన మండలాన అన్యాయం జరుగుతున్నప్పుడు ఎలుగెత్తే నాయకులు కావాలి, ఆడపడుచులు కావాలి, యువత కావాలి. మీరు అలా తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళి, అంబేద్కర్ గారికి నిజమైన నివాళి పేదరికం లేకుండా చేయడం, మనలో మనం కొట్టుకోకుండా ఉండటం. అందుకని మనం ఐక్యతతో ఉందాం, అభివృద్ధి చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ని అద్భుతంగా నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటాం. పెద్ద హీరోలంతా ప్రపంచానికి తెలుసని, తాను అంతగా తెలియదని, అయినా ఈగో లేదని, అందరూ హీరోలే ఇష్టమే అని చెప్పడం ద్వారా వారి ఫ్యాన్స్ ఓట్లు జనసేన వైపు రావడమే పవన్ టార్గెట్ గా కనిపిస్తోంది. మరి పవన్ ప్రయత్నాలు ఫలిస్తాయా అంటే ఖచ్చితంగా నిజమై తీరేలా కనిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ పాలన మీద యువతలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ పాయింట్ మీద పవన్ టార్గెట్ చేస్తున్నారు. యువత విడిపోకుండా పక్కా ప్లాన్ చేస్తున్నారు. తనను తాను తగ్గించుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.